హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో బేబీ కార్న్తో పకోడీ అండి. ఈ వీడియో అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సాస్లో ముంచుకొని తింటే అసలు దీని టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్. అసలు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లోనే అయిపోతుంది. ముందైతే దానికి కావాల్సిందండి బేబీ కార్న్ అయితే తీసుకోవాలండి. ఇవైతే ఏమీ కట్ చేయని అవసరం లేదండి. ఇవైతే బాగా వాష్ చేసి ఇలా వేసేసుకోవడమే. ఇవైతే కట్ చేయవలసిన అవసరం లేదు. ముందైతే కావాల్సిన బేబీ కార్న్ తీసుకుని తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లో కావాల్సినంత శనగపిండి అయితే వేసుకోవాలి. నేనైతే పావు కిలో బేబీ కార్న్ అయితే తీసుకున్నానండి. పావు కిలోకి ఒక 2 స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. ఒక 2 స్పూన్ల శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యపిండి అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఉప్పు, కారం, కొంచెం మసాలా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి వాటిని కొంచెం వాటర్ వేసి అయితే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోనండి. బాగా గట్టిగా కాదు, అలా అని బాగా పలచగా కూడా కాదు. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక నిమ్మ చెక్క అయితే దాంట్లో పిండేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. అది కూడా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు పిండిలో ముంచుకొని ఆ బేబీ కార్న్ ఉంది కదండి, అది ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని క్రిస్పీగా వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత అవైతే వేగిపోయిన తర్వాత అవి తీసేసుకొని ఇంకా మిగతావి కూడా అలాగే వేసుకోవాలి. తర్వాత అవి కూడా వేయించుకున్న తర్వాత టమాటా సాస్ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బేబీ కార్న్తో పకోడీ అయితే రెడీ అయిపోయింది. అసలు ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో ఒకసారి అయితే ట్రై చేయండి.
తర్వాత ఇవైతే బయట క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉన్నాయండి. తర్వాత ఇవి వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పిండి అయితే మిగిలిపోతుంది కదా. తర్వాత దాంట్లో కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, అలాగే స్పైసెస్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు అంతేనండి. ఇవి మాత్రమే వేసేసి కలిపేసి అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఇలా అయితే ఆనియన్స్ పకోడీ రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మిగిలిపోయిన పిండిని అలా వేస్ట్ చేయకుండా నేనైతే ఇలా ఆనియన్స్ పకోడీ అయితే వేస్తున్నాను. ఇలా పకోడీలా వేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి అయితే తిప్పుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. అవి వేగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకుని మరొకసారి అయితే వేసుకోవాలి. అలా పిండి మొత్తం అయ్యే వరకు వేసుకొని వేయించుకోవడమే. అంతేనండి, ఆనియన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. ఆనియన్ పకోడీ ప్లస్ బేబీకార్న్ పకోడీ రెండు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగా అయితే వచ్చాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అంతేనండి, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బేబీ కార్న్ కర్రీ కూడా వీడియో అయితే ఉందండి. ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.